నమస్తే, నా పేరు స్వప్న. కంచెల టీవీ స్టోరీ బోర్డ్ కి స్వాగతం. తల్లి, తండ్రి, అన్న, చెల్లి ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చిన బంధాలు. కానీ ఒక బంధం మాత్రమే మనమే ఎంచుకుంటాం, అదే స్నేహం. రక్త సంబంధం లేకపోయినా కష్టాల్లో భుజం తట్టి నిలబెట్టేది స్నేహితుడే. ప్రపంచం మొత్తం దూరమైనా నేనున్నా అని ఒక్క మాట చెప్పే వ్యక్తి ఫ్రెండ్ మాత్రమే. అందుకే జీవితంలో ఒక మంచి స్నేహితుడు ఉంటే అదే గొప్ప అదృష్టం అంట. జీవితంలో మనం సంపాదించే గొప్ప సంపద ఏదైనా ఉందంటే అది మంచి స్నేహితుడు. డబ్బు పోతుంది, ఉద్యోగం మారుతుంది, పరిస్థితులు మారతాయి, కానీ నిజమైన స్నేహం మాత్రం కాలంతో పాటు మరింత బలపడుతుంది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేను ఘనంగా జరుపుకుంటాం. ఈ ఏడాది ఆగస్టు 2న ఫ్రెండ్షిప్ డే సందర్భంగా స్నేహం గొప్పదనం, నేటి తరం స్నేహ బంధాలు, మారుతున్న జీవన విధానంలో స్నేహితుల ప్రాధాన్యంపై మా కేటీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. స్నేహితుడు అనే ఒక్క మాట వినగానే మనసు తెలియకుండానే చిన్ననాటి జ్ఞాపకాల వైపు పరుగులు తీస్తోంది. స్కూల్ బెంచ్ పంచుకున్న రోజులు, కాలేజీ క్యాంటీన్లో నవ్వులు, పరీక్షల ముందు ఒకరి కోసం ఒకరు చదివిన రాత్రులు, జేబులో డబ్బు లేకపోయినా కలిసి తాగిన ఒకటి, ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ చెరగని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అందుకే స్నేహం అనేది ఒక రోజు కోసం గుర్తు చేసుకునే బంధం కాదు, జీవితాంతం మనతో నడిచే అనుబంధం. మనకు పుట్టుకతో వచ్చే బంధాలు ఎన్నో ఉంటాయి, కానీ మనకు నచ్చి మన మనసుకు దగ్గరైన వ్యక్తిని మనమే ఎంచుకునే ఏకైక బంధం స్నేహం మాత్రమే. అందుకే రక్త సంబంధాల కంటే కొన్ని స్నేహాలు గొప్పగా నిలుస్తాయి. మన విజయాన్ని చూసి నిజంగా సంతోషపడేది, మన ఓటమిలో భుజం తట్టి ధైర్యం చెప్పేది, ప్రపంచం మొత్తం మనల్ని తప్పు పట్టినా ఒకసారి మన మాట వినేది నిజమైన స్నేహితుడే. ఈ రోజుల్లో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు, వేలాది ఫాలోవర్లు, వందలాది కాంటాక్ట్లు ఉన్నా నిజంగా కష్ట సమయంలో మన పక్కన నిలబడే వ్యక్తుల సంఖ్య మాత్రం చాలా తక్కువ. వేల లైక్లు వచ్చినా ఒక నిజమైన స్నేహితుడు భుజంపై చేయి వేసి మాట్లాడే ఆప్యాయతకు అవి ఎప్పటికీ సాటి కావు. అందుకే నేటి కాలంలో స్నేహం విలువ మరింత పెరిగిందని మానసిక నిపుణులు చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డేను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. స్నేహితులు ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడం, చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం, గ్రీటింగ్ కార్డులు పంచుకోవడం, కలిసి బయటకు వెళ్లడం, చిన్ననాటి మిత్రులను మళ్ళీ కలుసుకోవడం ఈ రోజు ప్రత్యేకత. కానీ వీటన్నిటికంటే గొప్ప బహుమతి చాలా రోజుల తర్వాత ఒక ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నావురా అని అడగడమే అని చాలా మంది అంటున్నారు. మన భారతీయ సంస్కృతిలో స్నేహానికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. శ్రీకృష్ణుడు కుచేలుడు స్నేహం, కర్ణుడు దుర్యోధనుడి అనుబంధం, రాముడు సుగ్రీవుడు స్నేహం, ఇవన్నీ యుగ యుగాలుగా స్నేహానికి ప్రతీకలుగా నిలిచాయి. అవసరంలో అండగా నిలవడం, స్వార్థం లేకుండా తోడుగా ఉండడం, ఇచ్చిపుచ్చుకునే బంధం కాకుండా మనసులను కలిపే అనుబంధమే నిజమైన స్నేహమని ఈ కథలు చెప్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగాలు, విదేశీ చదువులు, నగర జీవనం కారణంగా ఎంతో మంది స్నేహితులు ఒకరికొకరు దూరం అవుతున్నారు. కానీ దూరం పెరిగిందని స్నేహం తగ్గిపోదు. ఒక్క మెసేజ్, ఒక్క వీడియో కాల్, ఒక్కసారి కలుసుకునే అవకాశం వచ్చినా పాత జ్ఞాపకాలు మళ్ళీ సజీవమవుతాయి. అందుకే
నిజమైన స్నేహానికి కాలం, దూరం, దేశం అనే హద్దులు ఉండవని అంటారు. మానసిక ఆరోగ్య నిపుణులు అభిప్రాయం ప్రకారం కూడా మంచి స్నేహితులు ఉన్నవారు ఒత్తిడిని సులభంగా ఎదుర్కొంటారు. ఒంటరితనం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంపై సానుకూల దృక్పథం ఏర్పడుతుంది. అందుకే ఒక మంచి స్నేహితుడు 100 మందుల కంటే గొప్పవాడని వారు చెప్తున్నారు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా రంగురంగుల బ్యాండ్లు కట్టుకోవడం మాత్రమే కాదు, చాలా రోజులుగా మాట్లాడని స్నేహితుడు ఒక్కసారి ఫోన్ చేయండి, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి. ఏదైనా అపార్థం వల్ల దూరమైన స్నేహితుడిని మళ్ళీ పలకరించండి. ఎందుకంటే జీవితంలో కోల్పోయిన డబ్బు తిరిగి సంపాదించవచ్చు, కానీ కోల్పోయిన నిజమైన స్నేహాన్ని తిరిగి పొందడం చాలా అరుదు. జీవితంలో విజయాలు, ఓటములు, ఆనందాలు, బాధలు అన్నీ వస్తుంటాయి. కానీ ప్రతి సందర్భంలో మనతో పాటు నడిచే ఒక మంచి స్నేహితుడు ఉంటే అదే జీవితంలో అతిపెద్ద అదృష్టం. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ జీవితంలో విలువైన స్నేహితులకు ఒక చిరునవ్వు పంచండి, ఒక ఫోన్ చేయండి, ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకోండి. ఎందుకంటే స్నేహం అనేది ఒక రోజు జరుపుకునే పండుగ కాదు, జీవితాంతం నిలిచిపోయే అనుబంధం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్టోరీ బోర్డ్.